హలో అండి, నేను నూర్జహాన్. సీడ్స్, ఈ సీడ్స్ చూసారా? ఎవరన్నా గుర్తుపడితే దీని పేరు చెప్పండి. ఈ సీడ్స్ గురించి ఈరోజు నేను వంట చెయ్యపోతూ మీకు ఒకసారి చూపిద్దామని వెంటనే ఐడియా వచ్చింది. చూపిస్తున్నాను. చిక్కుడుకాయ అయిపోయిన తర్వాత వచ్చే ఈ కాయ చూడండి. ఒక ఊరు గుర్తు రావట్లేదు. ఆ ఊరు నుంచి ఒక ఆయన వినయ్ కుమార్ అనే ఆయన నాకు ఈ సీడ్స్ గింజలు పంపించాడండి. గింజలు పంపించిన తర్వాత నాటిన తర్వాత ఇప్పుడు విపరీతంగా కాయలు వస్తున్నాయి అన్నమాట. ఈ కాయలు ఇవేమి కాయలంటే వాళ్ళ ఊరిలో బీన్స్ అంటారంట వీటిని. ఇవ్వండి, మన అన్నప గింజల టైప్లోనే ఉన్నాయి కాయలు. విత్తనాలు అయితే విత్తనం కాయ చూస్తే ఇంత చిన్నగా కనిపిస్తుంది, లోపల విత్తనం చాలా బద్దలాగా చాలా పెద్ద సీడు. ఇది నీళ్ళల్లో వేసారు, నానబెట్టబోతున్నాను. నానబెడుతూ మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పింక్ కలర్లో విత్తనం ఉంటే చాలా టేస్టీగా ఉందండి. పచ్చికాయలు తినేస్తున్నాం మేము ఒలుచుకొని. ముదిరిన కాయలు ఇట్లా ఎండిపోయిన తర్వాత, ఇలా ఎండిన తర్వాత కొంచెం లైట్ చిరుచేదు అనిపిస్తుందండి. అదిగోండి, ఇట్లా ఎండిందా ఉంచకూడదు. ఇది ఇట్లా ముదిరిన తర్వాత చూసారా? ఈ ముదిరిన తర్వాత ఓపెన్ చేసి తింటే పచ్చికాయలు కూడా, పచ్చి విత్తనాలు కూడా అలా తినేస్తున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. కూర కూడా చాలా బాగుందండి. మునక్కాయల్లో వేసి లైట్గా కొంచెం అల్లం ఉల్లిగడ్డ మసాలా వేసి నేను ఈ విత్తనాలు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంది. అందుకే ఒక్కసారి మీకు చూపిద్దాం. చెట్టు కూడా ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే చిన్న బాబు ఇంట్లో ఉన్నానండి. అక్కడి నుంచి నేను ఇక్కడికి కూరగాయలు కోసుకొని రావాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వంట చేయాలి, ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ 5 days ఇక్కడే ఉంటాం. సాటర్డే సండే అక్కడికి వెళ్తున్నామండి. అందుకని వచ్చేటప్పుడు కూరగాయలన్నీ కోసుకొని వస్తుంటాను. ఈరోజు వంటకి ఏం చేశానో చూపిద్దాము ఒక్కసారి మీకు. మనం ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదా. ఈజీగా ఈ సమ్మర్లో కూడా ఎన్ని రకాలు పండించుకోవచ్చు చూడండి. వామాకుతోటి పచ్చడి. ఈ పచ్చడి కూడా నేను తయారీ విధానం నెక్స్ట్ చూపిస్తానండి. ఈ ఆకుతోటి చాలా రకరకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు. మనకు తెలిసింది మాత్రం బజ్జీ ఒకటి, పచ్చడి ఒకటి మనం ఈజీగా చేసుకోగలిగాయి అనమాట. బజ్జీ అయితే అందరికి ఇంతకుముందు చూపించాను. ఈసారి పచ్చడి చూపిస్తానండి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. తర్వాత దొండకాయలు కోసుకొచ్చాను. తోటకూర చూసారు ఎంత తోటకూర. ఇదంతా ఈరోజు పప్పు. టమోటాలు కొన్నే పండినాయండి, ఒక అర డజన్ దాకా పండినాయి. ఈ 4 కాయలు వేసి పప్పు అనమాట, తోటకూర పప్పు. ఇదంతా తోటకూరేనండి. టమోటాలు పండుతున్నాయి ఇప్పుడే. ఇక నెక్స్ట్ ఒక 5-6 రోజుల్లో మనకు టమోటా కాయలు కూడా కోసుకోవచ్చు. నేను చిన్న అపార్ట్మెంటే కదా, నేను చెప్పాను కదా, చిన్న బాల్కనీలో కూడా టమోటాలు, చెరీ టమోటాలు, బెంగళూరు టమోటాలు కాస్తున్నాయండి. చూపిస్తాను అది కూడా. నేతిబేరి సైజు చూసారా? ఇది ఒక్క కాయ కోసుకొచ్చానండి. ఇంకా ఉన్నాయి, నేను ఒక వీడియో పెడతాను నేతి బీరకాయల గురించి. మునక్కాయలు కంటిన్యూగా 2 daysకి 3 daysకి ఇన్ని కాయలు వస్తున్నాయండి. విపరీతంగా కోసుకొని వస్తున్నాము. తెలిసిన వాళ్ళందరికీ ఇస్తూనే ఉన్నాను చాలా వరకు. నెక్స్ట్ ఇక లాస్ట్ అయిపోతున్నాయి అనమాట. విత్తనాలకు ముదరటానికి చాలా విత్తనాలకి కాయలు వదిలేసాను. ఇవన్నీ కోసుకొని వచ్చాను. ఈరోజు మన ఇంట్లో తోటకూర పప్పు, దొండకాయ ఫ్రై, వామాకు పచ్చడి. చూసారా? మన గార్డెన్లో మనం హ్యాపీగా కోసుకొని, ఈజీగా పెంచుకొని, హ్యాపీగా కోసుకొని తినగలుగుతున్నాం అనమాట. అలా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా పెంచుకొని ఈజీగా తినొచ్చండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు, ఈజీగా మనం కాపించుకోవచ్చు. వాటికి అవేసుకుంటూ ఇవేసుకుంటూ అబ్బా ఈ పని ఎక్కువైపోయింది, చాకిరి ఎక్కువైంది అనే ఆలోచన లేకుండా ఎప్పుడైనా కూరగాయలు పండ్లు ఈజీగా పెంచుకోవాలండి. ఆ విధానాలు నేను చెప్తూనే ఉన్నాను. వీడియోస్ చూడండి. మీరు వెనక వీడియోస్ చూసినప్పుడే కంపోస్ట్ విధానం చాలామంది కామెంట్స్లో, ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ చేస్తున్నారు. అవన్నీ మనం కామెంట్స్లో రాయాలంటే రాయలేమండి. మీరు కామెంట్స్ చదువుతూ ఉండాలి, అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఒక అవగాహన వస్తుంది, ఈజీగా పెంచుకోగలుగుతారనమాట. ఇప్పుడు మనము ఈ విత్తనాల గురించి చెప్పడానికే నేను మీకు వీడియో చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇవంతా చెప్పేసాను చూసారా? ఇవన్నీ ఈ రోజు తెచ్చిన కాయలని, ఈరోజు వంట అన్నీ చెప్పాను. ఈ సీడ్స్ చూడండి, చాలా ఈజీగా చిన్న చిన్న కుండీల్లో హ్యాపీగా పెరిగిపోతుందండి మొక్క. కాయలు కూడా విపరీతంగా కాయలు కాస్తున్నాయి అనమాట. అందుకే ఒక్కసారి చూపిద్దాం ఈ గింజల గురించి. చిక్కుడు సీజన్ అయిపోయిన తర్వాత ఈ మొదలవుతున్నాయి అనమాట. చూడండి.
మనం ముందేసుకుంటే చిక్కుడు సీజన్లో కూడా కాస్తాయి, ఇప్పుడు కూడా కాస్తున్నాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయిపోయింది కదా, అయిపోయింది, పంట అయిపోయింది, చెట్లు కూడా తీసేసాము. తీసేసిన తర్వాత ఇప్పుడు విపరీతంగా కాయలు కాస్తున్నాయి అనమాట. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చిక్కుడు అయిపోయిన తర్వాత ఈ కాయలు మనం చక్కగా ఈ సమ్మర్ అంతా కోసుకొని తినొచ్చు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ మొక్కలు చూపిస్తాను, ఎంత కాపు కాస్తుందో, ఎంత విపరీతంగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నాయి అనమాట. నేను ముందు ఇవేంటి ఇలా ఉన్న ఈ తొక్క పనికి రాదండి, ఒట్టి విత్తనాలే. ఈ స్కిన్ అనేది మనం వంటకి పనికిరాదు, ఓన్లీ ఈ విత్తనాలు మాత్రమే. విత్తనాలే మనము కూరల్లో వేసుకోవచ్చు, ఆలుగడ్డలో వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, మన ఇష్టం. టమోటా ఈ రెండు కలిపి ఈజీగా కూర చేసేసుకోవచ్చు. అలా విత్తనాలని వాడుకోవచ్చు.